తెలంగాణ రైతులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడే అందిన తాజా శుభవార్త. ఈరోజు తారీఖు చూసుకున్నట్టయితే 19/2/2026 మనకైతే ఈ న్యూస్ అయితే రావడం జరిగింది. 100% ఈరోజు యాసంగి పంట రైతు భరోసా డబ్బులు ఎకరానికి 12,000 అయితే ప్రభుత్వం అయితే విడుదల చేస్తున్నామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే స్పష్టత ఇవ్వడం అయితే జరిగిందనమాట. రైతు భరోసా నిధులు ఏవైతే మనకి ప్రభుత్వం ఎకరానికి 12,000 చొప్పున విడుదల చేస్తామని చెప్పి అన్నదో మనకి యాసంగి పంట డబ్బులు, ఆ డబ్బులు అయితే మనకైతే తాజాగా ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగిందనమాట. నేను ఆల్రెడీ చాలామంది రైతులకైతే చెప్పానమాట. ఆల్రెడీ మనకి మొన్న నుంచి అమౌంట్ పడుతూనే ఉన్నాయని చెప్పేసి చెప్పాను. నిన్న కూడా చాలామంది మన వీడియోల కింద కామెంట్లు పెట్టారు. 3 ఎకరాల వరకు డబ్బులు పడ్డాయన్న, ఎకరానికి 12,000 చొప్పున. 4 ఎకరాల నుంచి ఇంకా పడలేదన్న, కేవలం 3 ఎకరాల లోపు ఉన్న అందరికైతే అమౌంట్ వచ్చేసినాయి అన్న అని చెప్పేసి చాలామంది రైతులు అయితే కామెంట్లు పెట్టడం అయితే జరిగిందనమాట. ఒకవేళ మీరు చూడకపోతే నిన్న వీడియో కింద కామెంట్లు చూడండి, మీకు కనిపిస్తాయి ఎంతమంది రైతులు కామెంట్లు పెట్టారు, ఎంత మొత్తం అమౌంట్ పడ్డాయని చెప్పేసి స్పష్టంగా మనకైతే పెట్టడం అయితే జరిగిందనమాట. అయితే ఇక్కడ మనకి ఏమని చెప్తున్న ప్రభుత్వం చూసుకోండి, మనకి 17వ తారీఖు నుంచే మనకైతే రైతు భరోసా అయితే విడుదల చేస్తున్నామని చెప్పేసి అయితే తెలిపిందనమాట ప్రభుత్వం. ఏమన్నారు, మనకి 17వ తారీఖు నుంచే అమౌంట్ అయితే మనకు పడాలి. అయితే ఇక్కడ చాలామందికి నిన్న 17వ తారీఖు మనకైతే అమౌంట్ అయితే పడ్డాయన్నమాట. 17వ తారీఖు, 18వ తారీఖు, 16వ తారీఖు కూడా అమౌంట్లు అయితే పడ్డాయన్నమాట. అందరికి వచ్చేసి ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాల వరకు అందరికీ అమౌంట్ అయితే అన్ని జిల్లాల్లో ఉన్న రైతులందరికీ అయితే వచ్చేసాయి. అయితే ఇప్పటి వరకు కూడా ఇంకా ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాల వారికి ఎవరికైనా రాని రైతులు ఉంటే వాళ్ళు ఒకసారి అయితే నాకు కింద కామెంట్ చేయండి. మీకు అమౌంట్ అనేది ఎందుకు రాలేదు, ఎప్పుడు వస్తుందని దాని గురించి నేను క్లియర్గా స్పష్టంగా అయితే చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. అలానే ఇక్కడ మీకు ఇంకొక స్పష్టత కూడా ఇవ్వాలి అమౌంట్ గురించి. ఏమనంటే ఇక్కడ రైతు భరోసా అమౌంట్ అనేది ప్రభుత్వం ఏమని చెప్తుందంటే, ఈసారి నుంచి రైతు భరోసా 2 కార్లు కాకుండా ఒకే కారులో ఇటు యాసంగి మనకి ఇక్కడ వానాకాలం కలిపి మొత్తం ఒకేసారి ఇస్తూ ఉంటుంది. ఇస్తేనేమో వానాకాలంకే 2 సీజన్ డబ్బులు కలిపిస్తారు, లేకపోతే యాసంగి సీజన్లో 2 సీజన్ డబ్బులు కలిపి మనకి ఇప్పుడు ఎకరానికి 20,000 మనకైతే 24,000 రూపాయలు అయితే మనకైతే విడుదల చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుందనమాట. వాటితో భాగంగా మనకి ఏమంటుందంటే 500 రూపాయలు మీకు బోనస్ డబ్బులు కూడా ఉన్నాయని చెప్పేసి నేను చెప్పాను ఫస్ట్ నుంచి కూడా. ఏంటంటే అవి వరి పంట వేసిన రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 500 రూపాయలు బోనస్ డబ్బులు కూడా కలిపి మొత్తం మీ అందరికైతే అమౌంట్ అయితే 2 సీజన్ల డబ్బులు ఒకేసారి ఖాతాలోకి అయితే ప్రభుత్వం అయితే జమ చేస్తుంది అనమాట. ఓకేనా? ఎందుకంటే తర్వాత ఈ సీజన్ వైస్గా ఏమవుతుందంటే అమౌంట్ అనేది అయితే ఇబ్బంది అవుతుందని చెప్పేసి ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని ఇలా నిర్ణయించుకుందనమాట. ఓకేనా? అమౌంట్ విషయంలో ప్రభుత్వం ఇంకొక అప్డేట్ కూడా ఏమనిచ్చిందంటే, ఈ 2 సీజన్ డబ్బులు ఒకేసారి విడుదల చేస్తున్నాం కాబట్టి ఇక్కడ రైతులు అయితే వ్యవసాయ పనులకు అయితే వాటిని అయితే ఉపయోగించుకోండి అని చెప్పేసి అయితే చెప్తున్నారనమాట. నిన్న చాలామంది రైతులు కూడా నాకైతే వీడియోల కింద కామెంట్లు పెట్టారు. అలానే ఇక్కడ ఇలాంటి మెసేజ్లు కూడా వచ్చాయని అందరికీ అని చెప్పేసి కూడా కామెంట్లు చేయడం అయితే జరిగిందనమాట. అయితే ప్రభుత్వం ఇక్కడ వాళ్ళు ఏమని చెప్తున్నారంటే, కామెంట్లు పెట్టిన వాళ్ళు ఎకరానికి 12,000 చొప్పున అని చెప్పి చూపిస్తున్నారు. మనకి ఇక్కడ ఎకరానికి మొత్తం అమౌంట్ పడుతుందన్న, 12,000 చొప్పున అమౌంట్ అయితే పడుతుందని చెప్పారు. అలానే ఇక్కడ ఖాతా నెంబర్ కూడా మీకైతే చూపిస్తుంది, చూసుకోండి. అలానే ఇక్కడ మీకు కింద మనకైతే ఇక్కడ ఇంపార్టెంట్ ఒకటి ఉంటుందన్నమాట. మనకి ఈ వ్యవసాయం పర్పస్ మీకైతే యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి అయితే ఉంటుందన్నమాట. ఈ అమౌంట్ని వ్యవసాయ పనులకు అయితే ఉపయోగించుకోండి అని చెప్పేసి ప్రభుత్వం నుంచి అయితే ఇలా వస్తుందన్నమాట. తప్పకుండా మీరు ఇక్కడ ఇంకోటి గమనించుకున్నట్టయితే కేవలం సాగు భూములకు మాత్రమే డబ్బులు పడుతున్నాయి. ఓకేనా? ఎందుకంటే మన ప్రభుత్వం ఆల్రెడీ రైతు భరోసా కింద మనకి ఏదైతే అమౌంట్ ఉందో, ఓకేనా, ఆ అమౌంట్ గురించి మనకు ప్రభుత్వం ఏమని పెట్టింది మీకు తెలుసు కదా, సర్వేలు పెట్టడం జరిగిందనమాట. ఎందుకంటే కేవలం రైతు అనేవాడికే డబ్బులు చెందాలి, వేరే వాళ్ళకి డబ్బులు పోవద్దు అని చెప్పేసి ఇలా సాగు భూములకి అమౌంట్ పోవాలని చెప్పేసి మొత్తం మనకైతే మ్యాపింగ్ పెట్టేసి మనకి అన్ని ఊర్లలో రాళ్ళున్న, గుట్టలున్న ఏవైతే భూములు ఉన్నాయి, అలానే వెంచలున్న భూములు ఏమున్నాయో అవన్నీ చూసుకొని 1 by 1 పరిశీలించి మనకి ఏమని చెప్పిందంటే ప్రభుత్వం, ఇక్కడ ఏవైతే సాగు భూములు ఉన్నాయో వాటికి మాత్రం అమౌంట్ ఇవ్వాలి అని చెప్పేసి నిర్ణయించుకొని కేవలం వాటి వరకే అమౌంట్ అయితే ఇస్తుందన్నమాట. మీరు గుర్తుంచుకోండి, మీ భూములు కనుక సాగు భూములు కాకపోతే మీకు ₹1 కూడా ప్రభుత్వం అయితే చెల్లించదు. ఒకవేళ మీ భూములు కనుక సాగు భూములు అయితే తప్పకుండా మీ ఖాతాలో డబ్బులు అయితే పడతాయి. ఓకేనా? అలానే ఇక్కడ మీరు ఇక్కడ జిల్లాల వారీగా మనకి విడుదలైన రైతు భరోసా నిధులు, అలానే లబ్ధిదారుల వివరాలు మనకు మొత్తం అయితే ప్రభుత్వం అయితే విడుదల చేసిందనమాట. మొత్తం ఎంతమంది రైతులు ఎంతమంది జిల్లాల్లో ఉన్నారు, అలానే మొత్తం ఎంత అమౌంట్ అయితే విడుదల చేశామని చెప్పేసి ప్రభుత్వం మొత్తంగా మనకైతే ఒక సర్వే అయితే ప్రకటించడం జరిగింది. మొత్తం ఇక్కడ యాసంగి పంట సంబంధించి ఎవరైతే ప్రభుత్వం ఉందో మీ అందరికీ యాసంగి పంట డబ్బులు అయితే పడ్డాయన్నమాట. మనకి నెక్స్ట్ ఏమని వస్తుందంటే, ఈ వానాకాలం డబ్బులు పడ్డ తర్వాత నుంచి యాసంగికి మనకైతే మొత్తం 2 సీజన్ డబ్బులు కలిపి ఒకేసారి పడ్డం అయితే జరుగుతుంది. కాబట్టి మీరందరూ అయితే కాస్త
కాస్త వెయిట్ చేసి చూసుకోండి. మీ అందరికైతే నెక్స్ట్ టైం వచ్చేసి మీకు 2 సీజన్ డబ్బులు ఒకేసారి అయితే పడబోతున్నాయి అనమాట. ఓకేనా? ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే తప్పకుండా ఒకసారి వీడియో కింద కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికైతే షేర్ చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. అలానే మీకు ఏమైనా డౌట్ ఉన్నా సరే ఒకసారి వీడియో కింద కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు మీ ఫ్రెండ్స్ కానీ మిస్ కావద్దు అనుకుంటే మాత్రం తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారని చెప్పి నేను అనుకుంటున్నాను. అలానే నోటిఫికేషన్ సింబల్ కూడా ఆల్లో పెట్టుకోండి. మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా? ఇక్కడ చూసుకోవచ్చు, రైతులకు వచ్చేసి ఎకరానికి 15,000, ఇక్కడ వ్యవసాయ కూలీలకు వచ్చేసి ఎకరానికి 12,000, వరి పంటకు బోనస్ వచ్చేసి 500 రూపాయలు. ఓకేనా? మొత్తం ప్రభుత్వం అయితే ఇలా డబ్బులు అయితే అందజేస్తుంది అనమాట. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ గైస్. జై హింద్.